అమెరికా నుండి ఇండియాకి డబ్బులు పంపాలంటే ఇప్పటికీ ఆ పాత పద్ధతులేనా? అందుకే వచ్చేసింది మై పర్సు. డౌన్లోడ్ నౌ. సో అర్ణ గారు నమస్కారం. ఈరోజు మీకు ఒక స్పెషల్ అండ్ థ్రిల్లింగ్ అని చెప్పుకోవచ్చు అనమాట. మీరు షాక్ అవుతారు. ఓ సరే, ఏంటో చెప్పనా? చెప్పాలి. ఒకసారి కళ్ళు మూసుకోండి. మీ కళ్ళు చూసి ఇష్టపడిన ఓపెన్ యువర్ ఐస్. ఏం లేదు, ఏం లేదు మేడం, మీ కళ్ళు ఎంత బాగుంటాయో చూద్దామని ఒకసారి ఓపెన్ చేసింది. ఓకే, ఒకసారి అదే కళ్ళతో మీ లెఫ్ట్ సైడ్ టర్న్ ఇచ్చుకోండి, చిరంజీవి గారు అన్నట్లుగా కొంచెం లెఫ్ట్ టర్న్ ఇచ్చుకోండి. ఓ మై గాడ్, ఈయనని పిలిచారా? ఈయనకి అసలు కెమెరా ఇష్టం ఉండదు, మేకప్ ఇష్టం ఉండదు, రెండు ఇష్టం ఉండవు ఆయనకి. ఆయన ఏదైనా ఫంక్షన్ లో ఈవెన్ దో యుఎస్ లో వాళ్ళంతా లైఫ్ ఫిట్నెస్ వాళ్ళు పిలుస్తారు కదా, పిలిచినప్పుడు కూడా నేను వెళ్ళి మాట్లాడుతూ ఉంటా వాళ్ళతోటి. ఐ థింక్ టుడే ఐఎమ్ సో లక్కీ పర్సన్. అండ్ ఫస్ట్ ముచ్చర్ల అర్ణ గారి హస్బెండ్ ని కెమెరా ముందు పరిచయం చేస్తున్న డైరెక్టర్ నేనే, ప్రొడ్యూసర్ ని, డైరెక్టర్ మొత్తం నేనే. రెమ్యునరేషన్ మాత్రం లేదు. సార్ ప్లీజ్ బి సీటెడ్. సింగన్న వైలదేరే. ఫస్ట్ మీరు ఆయన వచ్చినప్పుడు ఒక పాట పాడాలి, కూర్చున్నాక పాట పాడాలి. అయ్యయ్యో, నేనేం సింగర్ ని కాదండి, ఏదైనా డైలాగ్ చెప్పండి అంతేగాని. నమస్తే మోహన్ గుప్తా గారు. ఎంత అందంగా ఉన్నారండి. యు అండర్స్టాండ్ తెలుగు? యా, ఐ అండర్స్టాండ్. మరి మా తెలుగు అమ్మాయిని చేసుకున్నప్పుడు మీరు తెలుగే మాట్లాడాలి, మేము తెలుగే మాట్లాడతాం. ఐ కాంట్ టాక్ బట్ ఐ కెన్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన నేను ఒప్పించడానికి చాలా టైం పట్టింది. ఐ థింక్ దిస్ ఈజ్ ఫస్ట్ ఇంటర్వ్యూ సార్ది. కెమెరా ముందుకి ముచ్చర్ల అర్ణ గారు హస్బెండ్ ఎలా ఉన్నారో చూపించాలి ఈ ప్రపంచానికి. ఫస్ట్ టైం మరి ఫస్ట్ టైం మన కోసం కెమెరా ముందుకు వచ్చారు కాబట్టి ఆయన కోసం ఒక మంచి పాట అయితే పాడదాం మేడం. ఓకే, నాకు పాటలు రావు, మీరు ఏదైనా డైలాగ్ చెప్పండి, చెప్పగలుగుతాను. నాకు అసలు లేదు, మనం బిగినింగ్ లో పాడాం కదా. ఓకే ఓకే, మీరే పాడండి ఆయన కోసం. అయ్యో, నేను హమ్మింగ్ ఇస్తాను, మీరు ఇవ్వండి, నేను పాడతా. దానికి స్టార్ట్. ఎస్. మాటే మంత్రము మనసే వందము, ఈ మమతే ఈ సమతే మంగళవాద్యము, ఇది కళ్యాణం కమనీయం జీవితం. ఓ ఒక ఆయనకి ఇష్టం ఉండదు. ఎప్పుడో 30 years బ్యాక్ ఇచ్చాను, ఇప్పుడు ఏమంటే ఎలా అంటారా? లేదు అట్లా కాదు, డోంట్ లైక్ ఆర్టిఫిషియల్, అదంతా ఇష్టం ఉండదు ఆయనకి. ఓకే, సూపర్ సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యాక్సెప్టింగ్. హౌ ఆర్ యూ ఫస్ట్ ఆఫ్ ఆల్? I am fine. I am fine, perfect. Yeah. Fit? Yes. Yes. యాక్చువల్లీకి మోహన్కి ఇష్టం ఉండదు అనమాట. ఏదైనా సపోజ్ వెడ్డింగ్ యానివర్సరీ లోపల ఏదైనా ఫ్లవర్స్ తీసుకురావడం, లేకపోతే ఏదైనా సర్ప్రైజ్ చేయడం, అదంతా ఇష్టం ఉండదు. బట్ ఏది కావాలంటే అది ఇమీడియట్ గా ఆయన చూపించిన అవసరం కూడా లేదు. యూ లైక్ దిస్, ఇమీడియట్లీ కొనిస్తారు, ఇమీడియట్లీ అన్ని చేసిస్తారు అనమాట. బట్ ఈ డోంట్ లైక్ దట్ ఆర్టిఫిషియల్ గా, ఓ టుడే ఐ లవ్ యూ అండ్ లేకపోతే ఏదైనా బూకే తీసుకొని రావడము, అట్లా ఈ డజంట్ లైక్ ఇట్ ఆల్. సో మా ఇద్దరు అండర్స్టాండింగ్. ఆయనకి నేను ఏది ఇవ్వను, ఆయన నాకేమి ఇవ్వరు. దట్ వెడ్డింగ్ యానివర్సరీ లేకపోతే బర్త్డేస్ కదంతా వీళ్ళు మామూలుగా నేను ఆ నైట్లో ఎప్పుడైనా చెప్తా, టుడే ఇస్ యువర్ బర్త్డే, విష్ యూ హ్యాపీ బర్త్డే అని, ఆయన నవ్వుతారు అంతే. ఇంకా దానికి రిప్లై కూడా ఇవ్వరు. ఓకే, నో రిప్లై. జస్ట్ ఇవి లాఫ్, దట్స్ ఆల్. సో మా పిల్లలు అది చేస్తూ ఉంటారు అనమాట. ఏమో వాట్ మమ్మ పప్ప ఏమి ఇవ్వరు, అరే వీ డోంట్ హ్యావ్ దట్, యూనో ఇవ్వాలి లేకపోతే ఎక్కడికన్నా వెళ్ళాలి. బట్ ఏది అడగక ముందే ఈ విల్ ఆల్వేస్ ప్లాన్. సో నాకు ఇది ఇష్టము, నాకు ఖతార్ ట్రావెల్ చేయడం ఇష్టము, సో ఈ విల్ ఫస్ట్ ప్రిఫర్ దట్, ఖతార్లోనే నేను ట్రావెల్ చేస్తే ఇష్టం అనేసి అదే బుక్ చేస్తారు అట్లాగా. అండ్ నాకు ఇదేంటి హోటల్లో ఎక్కువ ఇష్టం ఉండదు. సో సర్వీస్ అపార్ట్మెంట్, సేమ్ అదే స్టార్ హోటల్లోనే సర్వీస్ అపార్ట్మెంట్ తీసుకుంటారు. అది ఎంత ఖర్చు అయినా కూడా ఈ వోంట్ బాదర్. సో అట్లా ఈ లవ్స్ దట్, యూ లైక్ దిస్ వన్ అట్లాగా అనేసి. సో మోహన్ సార్, హౌ డిడ్ యూ డిసైడ్ ముచ్చర్ల అర్ణ మేడం ఈస్ ద రైట్ పర్సన్ టు ఎంటర్ మై లైఫ్? How did we decide? when it happened, sir? Actually It happened in 86. By 86 maybe December. Okay, November or December, like November or December anta. Okay. Yeah, during that time, during 86 and January I think 87 we got married.
ఓకే It was not a very well planned or thought process, just like that. ఓకే We met, known each other for 2-3 months. We were just roaming around after that. మేడం ఫస్ట్ ప్రపోజ్ చేయగానే మీ ఫీలింగ్ ఏంటి అసలుకి? ఈయన మేడం మీరు I ఫస్ట్ didn't- ప్రపోజ్ చేశారా సార్ ఫస్ట్ ప్రపోజ్ చేశారా? నేను చేశాను. మీరే ఫస్ట్ ప్రపోజ్ చేశారు. I didn't react it that time. But you reacted. But yeah, so he just, I said, will you marry me? I asked him, I said, ఆయన ఏం మాట్లాడలేదు, ఇలా చూస్తూ ఇలాగే ఉండిపోయారు ఆయన. సో లైక్ దట్ ఈ డింట్ ఈవెన్ రియాక్షన్ మీన్స్ అది అర్థము ఏమి చెప్పాలని నాకు తెలియదు. దట్ హీ విల్ టెల్ నౌ. యూ కెన్ టెల్ మీ సార్. No, nothing to tell. That time it was very, it was so fast, everything. So, not like nowadays generation who will think so much, date so many days, nothing like that. It was like a 2-3 months known to each other that we just, after that, decided to get married. That's it. So before that, you don't think, okay, she is actress, how can I marry? After that, if, for example, she will go for... No, nothing like that. Hmm. No. I told her that after marriage, you just discontinued, and she discontinued. Hmm. Do you understand Telugu, sir? మేడం ఇంట్లోనే తెలుగు మాట్లాడాలి కదా పెళ్ళైన I తర్వాత. understand very well. వెరీ వెల్. Yes. లేలే మాట్లాడతారు, బట్ okay. బాగా ఫ్లూయెంట్ గా మాట్లాడలేరు. మీరు తెలుగులో మాట్లాడితే ఫుల్ గా నాకు అర్థమైపోతుంది. అవునా? ఒకసారి నేను మా అమ్మ తెలుగులో మాట్లాడతాం, ఆయన అప్పుడు మాట్లాడకుండా నాకు వచ్చిందని చెప్తారు. మీ అమ్మతో నువ్వు ఇలా చెప్తున్నావు, ఎందుకు చెప్తున్నావు? అయ్యో మీకు అర్థం అవ్వదేమో అనుకొని చెప్పాను నేను, లేకపోతే ఇలా చెప్పుండే దాన్ని కాదు అనేసి. సో ఈ కెన్ అండర్స్టాండ్. సో ఈయన ఎప్పుడైనా ట్రావెల్ చేస్తున్నప్పుడు ఎవరైనా తెలుగులో మాట్లాడారంటే చెప్తారు, ఇలా చూపిస్తారు, సీ యువర్ పీపుల్ హస్ కమ్ అనేసి. సో ఈ కెన్ అండర్స్టాండ్. ఇంకొక రోజు ఏదో మీటింగ్ లో ఆయనకు తెలియదు కదా ఈయనకు తెలుగు వచ్చి అనేసి, ఏదో సమ్ బిజినెస్ మీటింగ్ లో ఈయన వెళ్ళినప్పుడు మిగతా వాళ్ళు తెలుగు వాళ్ళు ఉన్నారంట. సో వాళ్ళందరూ తెలుగులో మాట్లాడుకుంటా ఉన్నారు. ఈయనకు అంత అర్థమైపోయింది వాళ్ళు ఎలా చేయబోతున్నారు ఏంటి అనేసి. దెన్ ఈ రియాక్టెడ్. ఓకే. సో ఆఫ్టర్ దట్ ఈయన ప్రెజెంటేషన్ అది ఉన్నప్పుడు ఈయన డిఫరెంట్గా చేశారు, ఎందుకంటే ఆల్రెడీ తెలిసిపోయింది వాళ్ళు ఎలా మాట్లాడుతున్నారు, ఏం చేయబోతున్నారు ఏంటి అని. సో దట్ ప్రివిలేజ్ ఇస్ దేర్ నౌ. ఓకే. సో తెలుగు ఆడియన్స్ కోసం ఫస్ట్ టైం కెమెరా ముందుకు వచ్చారు కాబట్టి, సో మీరు పెద్ద బిజినెస్ మ్యాన్ అని నేను విన్నాను సార్, అండ్ సక్సెస్ఫుల్ బిజినెస్ మ్యాన్ అని విన్నాను నేను. ఏం చేస్తుంటారు? వాట్ ఆర్ యూ డూయింగ్? Actually, from last 35-40 years approximately, we are into fitness equipment, ఓకే. gym equipment business, and we have gyms also, but we have only 2 gyms. But main business is gym equipments. Okay. So there is a company called Life Fitness in USA. They are based out of Chicago. ఓన్ కంపెనీ. ఫిట్నెస్ ఈజ్ ఓన్ కంపెనీ సార్? Yeah, that is, yes. US, okay. there is a company, Life Fitness. So we are their Indian partner here. So whatsoever they manufacture there, we just in India, all over India, we sell that mainly to 5-star hotels, to corporates, builders, gyms, to all of them we supply, even for houses also. ఓకే. It's like for pan India, and mainly we are just after selling that, we are doing the after sale service also. నేను చాలా జిమ్స్లో అండ్ కార్పొరేట్లో చూశాను లైఫ్ ఫిట్నెస్. Yes, yes. ఓ ఇట్స్ ఓన్ కంపెనీ. ఐ థింక్ 5-star హోటల్స్ మనకి, and Yeah, mostly 5-star hotels, ఈవెన్ ద ప్రభాస్ హౌస్ ఆల్సో ఐ సా Yes. లైఫ్ ఫిట్నెస్. Life fitness. Okay, okay. బట్ తెలియదు ఎవరికి కూడా ఆ కంపెనీ మీదని. అది ఎవరు తెలియదు. అదే చెప్పాను కదా, మోహన్ కాదు ఇష్టం ఉండదు అట్లా సెల్ఫ్ డబ్బా వేసుకోవడము. ఓకే. ఆయన ఎవరు ఏదైనా కూడా ఏమన్నారు, ఓకే లెట్ ఇట్ బి లైక్ దట్. ఓకే, మా పిల్లలు అంటుంటారు అనమాట, వై కాంట్ యూ టెల్ నో పాపా, వై యు ఆర్ నాట్ టెల్లింగ్. బట్ ఈ డజంట్ లైక్ దట్. ఆయన అంటారు ఎందుకు చెప్పుకోవాలి, తర్వాత వాళ్ళకి తెలుస్తుంది కదా మనం ఎందుకు సెల్ఫ్ డబ్బా వేసుకోవాలి, తర్వాత లెట్ దెమ్ నో దాట్. సో ఈ డజంట్ వాంట్. ఓకే. పవన్ కళ్యాణ్ గారు హౌస్ కూడా చేశారు కదా సార్? Yeah, long back. లాంగ్ బ్యాక్. Yes. ఎన్ని కోట్ల టర్న్ ఓవర్ కంపెనీ మేడం మీది? వద్దులేండి ప్లీజ్. ఏమి నో అనౌన్స్మెంట్ ఎట్ ఆల్. దట్స్ వాట్ ఐ టోల్డ్ యూ వెరీ క్లియర్లీ, బికాస్ ఈ డోంట్ వాంట్, ఈ డోంట్ లైక్ ఆల్సో టేస్ట్ దట్. దట్స్ ఆల్. అది అట్లాగే ఉండనియండి. ఓన్లీ సస్పెన్స్, దట్స్ ఇట్. ఏదైనా బాగున్నాం, ఫినిష్. Yeah. అంతే సార్. బిఫోర్ మ్యారేజ్కి ముందు మేడం గారితో ట్రావెల్ అయ్యారు కదా సార్, మీ జర్నీ స్టార్ట్ అయింది కదా. బిఫోర్ మ్యారేజ్కి కూడా మేడం తెలుసు కదా, మేడం మూవీస్ కానీ. How will otherwise how it was known to me before marriage. మేడం యాక్ట్ చేసిన సినిమాల్లో మీకు బాగా నచ్చే సినిమా? ఆయన ఏది ఇప్పటి వరకు ఎవరు మా పిల్లలు చూడలేదు, మా ఆయన కూడా చూడలేదు. Really? ఒక పిక్చర్ కానీ
ఒక్క సాంగ్ కానీ ఏది చూడలేదు. ఇప్పుడు చూస్తారు వాళ్ళు, ఏం చూస్తారంటే ఇన్స్టాగ్రామ్ లోపలిది. సో నేను వేసిన తర్వాత మా ఆయనతో అప్రూవ్ తీసుకుంటా, బికాజ్ ఈజ్ లైక్ ఆడియన్. ఇన్స్టాగ్రామ్లో నేను ఏం చేస్తానో, సో ఈజ్ మై ఆడియన్. సో ఈ ఇన్స్టాగ్రామ్ చేసినంత ఒకసారి చూపిస్తాను ఆయనకి. సో ఈయన చెప్తారు ఇందులోపల ఏమో ఐ డెంట్ ఈవెన్ లైక్ దిస్ వన్, ఇది కొంచెం నాకు నచ్చలేదు, ఇది బాగాలేదు అనేసి. అండ్ ఫైనలీ మా డాటర్స్ దగ్గరికి వెళ్తుంది. మా డాటర్స్ చూసి, ఎందుకంటే వాళ్ళ ఆడియన్స్, దే ఆర్ ద మెయిన్ పర్సన్స్. అయితే మా డాటర్స్ వచ్చి అప్రూవ్ చేస్తారనమాట. ఓకే వీ కెన్ పుట్ దిస్ వన్, ఇది వేద్దాం, ఇది 1 minute లోపలే నువ్వు ఫినిష్ చేసేయాలి. 3 minutes ముందే చెప్పేస్తారు, డోంట్ టాక్ టు మచ్, ఇనఫ్ అనేసి. అంత లోపల కట్ చేసేస్తారు. దట్స్ ఆల్, లైక్ దట్. తెలుగులో మీకు బాగా ఇష్టమైన హీరో ఎవరు సార్, మేడంతో వర్క్ చేసిన వాళ్ళు? I used to like Chiranjeevi very much. ఓ సూపర్. He was my favorite. ఓ ఆల్ టైమ్. Yes. బాగా తెలుసు కదా ఓపెనింగ్ కి మన అంబాసిడర్ పల్వా. When I opened my first gym, he only came and opened it. Those days. Yes. Yeah, 1990. Oh my God, 33 years back. Yes. Now? Presently, I like Prabhas very much. మీకు మేడం ఇప్పుడున్న జనరేషన్లో ఎవరు ఇష్టం బాగా హీరోస్లో? ఇప్పుడున్న దాంట్లో ఇప్పుడు చూసాను కదా ఈ పిక్చర్ కొంసవలాపంలో పుష్ప అల్లు అర్జున్ వెరీ వెల్. అండ్ నెక్స్ట్ ఆర్ఆర్ఆర్లో ఇద్దరు సూపర్ డాన్స్, మై గాడ్ అమేజింగ్. మా పిల్లలతో కూడా చెప్తా ఉన్నాను ఏమి డాన్స్ ఇద్దరు, ఓ మై గాడ్ ఇద్దరు, ఎన్టీఆర్ అండ్ అసలు చెప్పనే నేను మాటలలో ఎక్సలెంట్. ఈజ్ ఇట్ దేర్ ఎనీ ఛాన్స్ టు వర్క్ విత్ మీకు ఇష్టమైన హీరో అల్లు అర్జున్ అన్నారు కదా మేడంకి, ఇఫ్ ఇన్ కేస్ మేడంకి ఆఫర్ వస్తే అల్లు అర్జున్ గారితో వర్క్ చేయడానికి మీరు అలౌ చేస్తారా సార్? Me, I have no problem in allowing. She told to me, if my husband is okay, definitely I will start my second innings. Already he told okay, but I am not prepared. Please. Already he told me that ఎందుకంటే నేను మీకు ముందే చెప్పాను ఏది నాకు ఇష్టమో పాపం మీ ఆల్వేస్ ఆయన అదే అంటారు ఒక అండర్స్టాండింగ్ అనేసి నాకు ఇష్టము. మొన్న కూడా చెప్పారు ఇఫ్ యూ సో మెనీ పీపుల్ ఈజ్ ఆస్కింగ్ యూ సో నీకు చేయాలంటే నువ్వు చేయొచ్చు, నాకేం ప్రాబ్లం లేదు. దట్ టైం పిల్లలంతా ఉండేవాళ్ళు, మన ఇల్లు నా బిజినెస్, సో చూసుకోవడానికి మళ్ళీ నువ్వు షూటింగ్కి వెళ్తూ నేను బిజినెస్కి వెళ్తూ ఇట్స్ సో ప్రాబ్లం కదా అనేసి ఇప్పుడు ప్రాబ్లం. ఐ సెడ్ నో ఐఎమ్ నాట్ ఆల్సో ఇంట్రెస్టెడ్. ఎందుకంటే ఇప్పుడు ఈయన ఇంటికి వస్తారు, మీ ఇద్దరం వచ్చి ఆయన నో డ్రింక్ నో స్మోకింగ్, నేను నో డ్రింక్ నో స్మోకింగ్, మేమేం చేసేది ఏం లేదు. ఆ పార్టీలకు సో లక్కీ మేడం, నో డ్రింక్ నో స్మోక్. ఓకే, సో ఆయన ఏం లేదు నేనేం లేదు. మేము ఎక్కడికైనా పార్టీకి వెళ్తే ఎక్కడో మేమిద్దరం మూల కూర్చొని ఉంటాం. ఎవరిని వచ్చి అడుగుతారనమాట ఏం తీసుకుంటున్నారంటే ఈయన ఒక లెమన్ జ్యూస్ తీసుకుంటారు, నేను అది చల్ల లెమన్ జ్యూస్ కూడా తీసుకొని హాట్ లెమన్ జ్యూస్ తీసుకుంటాను. మీ ఇద్దరు అక్కడ కొంతసేపు కూర్చుంటాం, కొంతసేపు మాట్లాడతాం, వచ్చేస్తాం అంతే. ఓకే, దట్స్ ఆల్. దిస్ ద మై రొటీన్ లైఫ్. సో ఇంత సక్సెస్ఫుల్ జర్నీలో హౌ షీ కెన్ ప్లే మేజర్ రోల్ ఇన్ అవర్ లైఫ్ అంటే ఏమని చెప్తారు? She has played a major role in being the housewife and taking care of 4 kids. They have grown up, now well educated, everything like. So that's what, you know, that's what and that was the main reason that I was not interested for. Not only she, if anybody else also would have got married, I would not have allowed for work also, even for a job also. That was not my interest. I always like, you know, lady to be a housewife and I like to work and earn the take care of the family. సక్సెస్ఫుల్ పర్సన్స్ ఆల్వేస్ టాక్ వెరీ లెస్ అంటే ఇదే అనుకుంటా. మిమ్మల్ని కూర్చోబెట్టడమే నాకు పెద్ద యుద్ధం ఇవాళ. బేసికల్గా ఇంతే, చాలా తక్కువ మాట్లాడతారా మేడం? మామూలుగా మాట్లాడతారు, బట్ యా హీ విల్ స్పీక్, దట్స్ నాట్ ద ఇష్యూ. బట్ ఈ డోంట్ వాంట్ టు షో హిస్ ఫేస్ అండ్ ఈ డోంట్ వాంట్ టు బి ఎనీథింగ్ కదా ఎక్కువ. ఇప్పుడు చెప్పాను కదా నేనే అక్కడ యుఎస్ అదంతా వెళ్తే షికాగో అదంతా ఈ విల్ దాని లోపలంతా ప్రెజెంటేషన్ అమ్ముంటే నేను నాకే ఫోటోలు అవి వాళ్ళతో మాట్లాడడం లొడలొడని అలాగా. బట్ ఈజ్ వెరీ రిజర్వ్డ్. ఈ సేస్ ఓకే పని కదా ఇంపార్టెంట్, నా పని అయింది నేను చేశాను, దిస్ ఇస్ మై వర్క్, ఈ విల్ లైక్ దాట్. నేను వచ్చి పని కూడా చేయాలి, ఇది కూడా చేయడంలో తప్పేం లేదు కదా అంట. దట్ మన opinions. What do you like more on Arno madam's characters? one will be touch your heart. Smile. Oh. And always smiling. Oh. You forget one. Even though Chiranjeevi sir also asked her long back. Smile one. What second? Like that.
never stops, like so many things are there. ఐస్ I know. మా పిల్లలు ఇప్పుడు కూడా అడుగుతూనే ఉంటారు వాళ్ళు మామూలుగా, ఓకే బికాజ్ వాళ్ళే కొన్ని అన్నీ ఉంటాయి కదా, దే హ్యావ్ ద పర్సనల్ థింగ్స్ అండ్ పాపా వాట్ యూ లైక్ యూ టెల్ మీ. ఈ సెడ్ డోంట్ ఆస్క్ మీ బికాజ్ ఐ డోంట్ లైక్ టు సే దట్. ఆర్టిఫిషియల్గా చెప్పడం అంతా నాకు ఇష్టం ఉండదు, నేను చెప్పను, నేను మాట్లాడను. ఓకే ఓకే ఇవాళ వెడ్డింగ్ యానివర్సరీ, వాళ్ళ బర్త్డే, ఐ నో, ఐ రెస్పెక్ట్, దట్స్ ఆల్ ఓవర్. నేనే చెప్తా ఉంటాను, టుడే ఇస్ యాషుస్ బర్త్డే, ప్లీజ్ టెల్ హర్, విష్ హర్ అట్లాగా. ఓకే బికాస్ ఈ డజన్ లైక్, ఐ అప్రిషియేట్ దట్, యూనో, అది కూడా ఓకే. ఊరికనే ఒక ఫ్లవర్ బుకే తీసుకొని విష్ హ్యాపీ బర్త్డే అది అనేది మనం వెనకాల వేరే, ఈజ్ నాట్ లైక్ దట్, ఈజ్ ఆనెస్ట్, యూనో. ఓకే సో వాట్ యూ లైక్ యూ సెడ్ ఈజ్ ఓకే సార్, వాట్ యూ నాట్ లైక్ అర్నస్ మేడం? That is not something to tell on camera. No problem. Madam also realized it today. Okay. No, definitely everybody will have something, you know. ఏదైనా మనకి నచ్చంది, మనకి ఇష్టం లేనిది ఉండుండొచ్చు. నేను ముందే చెప్పా, That's why I'm asking to sir today. yes, కొన్ని విషయాలు ఉంటాయి మనం ఎక్స్పోజ్ చేయలేము, చెప్పలేము అనేది. మగవాళ్ళకి మగవాళ్ళే సపోర్ట్ సార్. మా ఇంట్లో మగవాళ్ళు లేరు కదా, ఇప్పుడు ఏం చేయాలి? అందుకే వచ్చా. మీకేంటి మేడం సార్లో నచ్చే మంచి పాయింట్ అంటే? మంచి పాయింట్ ఈజ్ హానెస్ట్ ఆల్వేస్, ఓకే అండ్ ఇట్లాగా షో ఆఫ్ చేయకుండా మనకేది ఇష్టమో ఆయన దాన్ని గుర్తుపెట్టుకొని విల్ ఆల్వేస్ ట్రై టు డూ దట్. సో నాకు చాలా ఇష్టం అది. ఓకే నచ్చందంటే తెలియదులే సార్కి చెప్పండి. లేదు అది నేను చెప్పేస్తాను, మీరేం మరీ అవ్వగానే. నచ్చిందంటే ఒకటే, ఇప్పుడు మీరు తెలుసు, సో ఈయన మాట్లాడకుండా అలాగే కూర్చుంటారు, సో నేను చెప్పాల్సి వస్తుంది, అది దేకో వాయే హే ఉన్కో హలో కరో బాత్ కరో తోడాసా అంటే, అరే బాబా ముజే అచ్చా నెయ్ లగ్తా, నాకు ఇష్టం ఉండదు అలా. అరే అయినా కూడా మనం చెప్పాల్సి వస్తుంది, చేయాల్సి వస్తుంది. హౌ ఈస్ రోషన్, హౌ ఆర్ యూ, హౌ యూ ఆర్ డూయింగ్, యూ ఆర్ లుకింగ్ నైస్, యువర్ షర్ట్ ఆల్సో వెరీ నైస్. సమ్ టైమ్స్ వీ హ్యావ్ టు టెల్ దట్, ఐఎమ్ రైట్, యూ ఫీల్ హ్యాపీ. Not me. I know that I am telling very lies on you, but at least me face. ఇప్పుడు చెప్పినంత నిజం కాదా ఇది? అట్లా అనుకుంటే అలాగూ తీసుకోవచ్చు మీరు. నేను అది ఇప్పుడు చెప్పలే, ఫర్ ఎగ్జాంపుల్ ఇచ్చా. ఓకే సో జనరల్లీ ఐఎమ్ టెల్లింగ్ యూ, సో అలాగా. సో అందుకని నేను చెప్తూ ఉంటాను అనమాట, చూస్తాను, నేను చూసారా లేదా. ఇంకొక విషయం ఏంటంటే, ఆయన బిజినెస్ గురించి మోస్ట్లీ ఆయనకి అమెరికా నుంచి ఆల్ ద టైమ్ విల్ బీ ఇన్ ద ల్యాప్టాప్ లేకపోతే ఫోన్లోనే మెసేజెస్ అవి. ఎవరైనా వచ్చినప్పుడు ఆయనకి తెలీదు, ఈ డజన్, బికాజ్ ఈ సో మచ్ ఇన్వాల్వ్ ఇన్ ద ఫోన్ అండ్ ఐప్యాడ్, కంప్యూటర్లో ఉంటారు, ఆయనకు తెలియదు మీరు వచ్చారు, మీరు ఉన్నారు అని. బట్ మీరు ఫీల్ అవుతారు కదా, యూ ఫీల్ నా ఆయన చూడలేదని, బట్ ఇంటెన్షన్లీ ఆయన మనసులో ఆయన అలా అనుకోరు. యూనో దట్ టైమ్ ఐ విల్ టెల్, యూనో ప్లీజ్ ఈజ్ దేర్, యూ టాక్ టు హిమ్ అనేసి అప్పుడు చెప్పాల్సి. ఒకటి ఐ ఫీల్ ఓకే బ్యాడ్.